పసిడి ప్రియులకు అదిరే శుభవార్త. దేశీయ మార్కెట్లో దాదాపు 10 రోజుల తర్వాత బంగారం ధరలు తగ్గాయి. వరుసగా పెరుగుతూ ఆందోళన కలిగించిన పసిడి రేట్లు ఇవాళ దిగి రావటం కొంత ఊరట కల్పించే విషయమే. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు పెరిగినా దేశీయ మార్కెట్లు తగ్గడం గమనార్హం. అంటే ముందు మరింత పెరిగే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు సూచనలతో పసిడి ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. దేశీయంగా పండుగల సీజన్ మొదలైంది. వచ్చే నెల నుంచి పెళ్లిళ్లు సైతం భారీగా ఉన్నాయి. దీంతో బంగారానికి ఒక్కసారిగా డిమాండ్ పెరుగుతుంది. దీంతో రేట్లు సైతం భారీగానే పెరిగే అవకాశాలున్నట్లు బులియన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ తరుణంలో జూలై 9న దేశీయ అంతర్జాతీయ మార్కెట్లో పసిడి వెండి ధరలు ఎలా ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు పైకి వెళ్తున్నాయి. స్పాట్ గోల్డ్ రేట్ ఇవాళ ఔన్స్ కి $2,364 పలుకుతుంది. ఇక స్పాట్ సిల్వర్ రేట్ ఔన్స్ కి $31 వద్దకు చేరుకుంది. మరోవైపు ఇండియన్ కరెన్సీ మారకం విలువ మరింత దిగజారింది. డాలర్తో పోలిస్తే గ్లోబల్ మార్కెట్లో 83.498 వద్ద అమ్ముడవుతుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు దాదాపు 10 రోజుల తర్వాత తగ్గాయి. ఇవాళ 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు $200 మేర దిగొచ్చి 67,450 వద్దకు తగ్గింది. 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ తులానికి $220 మేర తగ్గింది. దీంతో తులం బంగారం రేట్ 73,580కు పడిపోయింది. ఢిల్లీ మార్కెట్లో 22 క్యారెట్ల గోల్డ్ $200 తగ్గి 67,600 పలుకుతోంది. 24 క్యారెట్ల మేలిమి బంగారం $220 తగ్గి తులం 73,730కి దిగొచ్చింది. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు దిగొచ్చినా వెండి మాత్రం శాంతించడం లేదు. ఇవాళ మరో $200 పెరిగింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేట్ 99,500కు ఎగబాకింది. ఇక ఢిల్లీ మార్కెట్లో చూసుకుంటే కిలో వెండి 95,000 మార్క్ దాటింది. జీఎస్టీ, టీసీఎస్, లోకల్ ట్యాక్స్ల కారణంగా హైదరాబాద్లో వెండి ధర ఎక్కువగా ఉంటుంది. ఢిల్లీలో తక్కువకే లభిస్తుంది. అయితే బంగారం ధరల్లో ఈ ధరలు రివర్స్లో ఉంటాయి. అలాగే మీరు బంగారం కొనుగోలు చేసే ముందు స్థానిక మార్కెట్లో రేట్లు తెలుసుకుని కొనుగోలు చేయటం మంచిది.